ఈరోజు వీళ్ళు నిరాహార దీక్షలో కూకుండా తందుకు ఈ ప్రభుత్వమే కారణము. ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వమే మళ్ళీ నిరాహార దీక్షకు కారణమని నేను భావిస్తున్నాను. 32 సంవత్సరాలు ఏకతాటిగా ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమంలో పాల్గొని ఇది అన్యాయమని తెలియపరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. మరి అటువంటి వ్యక్తి చేస్తాననుకుంటేనే మాదిరిగా నోటికాడి బుక్క తీసేసినట్టు ఇచ్చిన నోటిఫికేషన్ వాపసు తీసుకొని ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మాదిగల మోసం చేసి ఉద్యోగాలు వాళ్ళకు కలుగజేశారు. మరి చేస్తాన్న రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ వాపసు తీసుకొని ఉద్యోగాలు ఆపుతాన్న రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికి తల వంచి మరి ఉద్యోగాలు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి వారికి ఉద్యోగాలు మళ్ళీ తీసుకునేది ప్రభుత్వం. అంతేకాకుండా సుప్రీంకోర్టు న్యాయ తీర్పు వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొదట అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలి. ఏ ఒత్తిళ్లకు తలంపకుండా ఎవరికి భయపడకుండా ఈ న్యాయమైన కోరికను ముఖ్యమంత్రి గారు న్యాయంగా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలని, అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో చేసి బాధ్యులకు న్యాయం చేయాలని నేను హెచ్చరిస్తున్నాను. మళ్ళీ ఈ వర్గీకరణ అయ్యేంత వరకు ఉద్యోగాలు నిలిపివేసి వర్గీకరణ వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా. అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే, అమలు చేయాలి ఎస్సీ వర్గీకరణను వెంటనే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా. జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగా, జై జై మాదిగా.